ఒక ఊర్లో సోనం అనే అమ్మాయి హాస్పిటల్ బయట శనగలు అమ్ముతూ ఉండేది. వేడి వేడి శనగలు తీసుకోండి. వేడి శనగలండి బాబు, తినడానికి చాలా రుచిగా ఉంటాయి. వేడి శనగలండి. దీంట్లో వేశాను గరం మసాలా, తిని చూడండి. ఇవాళ వేడి వేడి శనగలు తీసుకోండి. సోనం దగ్గర శనగలు బాగా అమ్ముడుపోతూ ఉండేవి. హాస్పిటల్లోని పేషెంట్స్ జబ్బు తగ్గి బయటికి రాగానే సోనం దగ్గర శనగలు తప్పకుండా తినేవాళ్లు. హాస్పిటల్ బయట పింకీ అనే అమ్మాయి కూడా అప్పడాలమ్ముతూ ఉండేది. పింకీ దగ్గర అప్పడాలు తక్కువగా అమ్ముడుపోయేవి. అందుకే ఆమెకి సోనం అంటే బాగా అసూయ. ఓహోహోహో, వేడివేడి శనగలట, పాచిపోయిన శనగలు. ఎన్ని రోజుల క్రింద ఉడకబెట్టిన శనగల్ని తీసుకొస్తుందో ఏమో ఈ సోనం రాక్షసి. నా శనగలు నీ కంపు పట్టిన అప్పడాల కన్నా బాగానే ఉంటాయిలే. నిజం చెప్పు, ఎన్ని రోజులైంది నువ్వు స్నానం చేసి? సోనం సాయంత్రం ఇంటికి వెళ్లినప్పటినుండి జబ్బుతో ఉన్న తన తల్లికి సేవలు చేస్తూ ఉండేది. ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉండేది. అమ్మా, ఈరోజు ఒక డబ్బున్నాయన 100 రూపాయల టిప్ ఇచ్చాడు. టిప్ అంటే ఏంటి? ఎవరైనా సంతోషపడి ఎక్కువ డబ్బులిస్తే దాన్ని టిప్పు అంటారు. సోనం, నువ్వు ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమ్మా. నేను లేచి ఎక్కడికి వెళ్లలేను కదా. ముందు నీ జబ్బు పూర్తిగా తగ్గిపోని, ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. సోనం తల్లి ఆరోగ్యం రోజురోజుకు చెడిపోతూ ఉంటుంది. ఒకరోజు సోనం తన తల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. అది చూసిన పింకీ చాలా సంతోషపడుతుంది. సోనం తల్లి హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు తను శనగలమ్మేందుకు ఎలాగూ రాదు. అప్పటి వరకు నేను శనగలు కూడా అమ్ముతాను. ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. పింకీ అప్పడాలు అమ్మడం మానేసి శనగలు అమ్మడం మొదలుపెడుతుంది. కాని పింకీ దగ్గర శనగలు జనాలకి అంతగా నచ్చేవి కావు. అందుకే అప్పడాలలాగానే ఆమె దగ్గర శనగలు కూడా చాలా తక్కువ అమ్ముడుపోయేవి. మరొకవైపు సోనం తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆమె మళ్లీ వచ్చి శనగలమ్ముతూ ఉంటుంది. సోనం మళ్లీ రాగానే ఆమె దగ్గరికి వచ్చేవారి రద్దీ పెరిగిపోతుంది. నేను శనగలమ్మితే అవి ఎవ్వరికీ నచ్చలేదు. ఈ రాక్షసమ్మే శనగలు మాత్రం అందరూ లొట్టలేసుకుంటూ తింటున్నారు. దీని దగ్గర తినే వాళ్ళందరి సంగతి చూడాలి. పింకీ చాటుగా సోనంని గమనించసాగింది. ఒకరోజు సోనం తన శనగలు అక్కడే వదిలి ఏదో పనిమీద లోపలికి వెళ్తుంది. అప్పుడు పింకీ వచ్చి ఆ శనగల్లో దురద మందు కలుపుతుంది. ఆ సాయంత్రం శనగలు తిన్నవారందరూ దురదతో చాలా బాధపడతారు. ఈ అమ్మాయి దగ్గర శనగలు తిన్నప్పటి నుండి దురదగా ఉంది, ఇక్కడి నుండి వెళ్ళగొట్టండి. అందరూ కలిసి సోనంని హాస్పిటల్ బయట నుండి వెళ్ళగొడతారు. అదంతా చూసిన పింకీ చాలా సంతోషపడుతుంది. మంచి పని అయ్యింది. సోనం వీర్పూర్ వెళ్లే రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మా అమ్మకి ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలి? సోనం దగ్గరికి ఒక పెద్దమ్మ అన్నం అడగడానికి వస్తుంది. చూడమ్మా, నీ గంపలోని కొన్ని శనగలు నాకు పెట్టవా? నాకు చాలా ఆకలిగా ఉంది. పెద్దమ్మ, ఈ శనగలు తినొద్దు. ఇందులో ఏదో మందు కలిపారు. నా దగ్గర 100 రూపాయలున్నాయి. కావాలంటే ఇవి తీసుకోండి. బయటేమైనా కొనుక్కొని తినండి. సోనం ఆ పెద్దమ్మకి తన దగ్గరున్న 100 రూపాయల నోటు ఇస్తుంది. ఆ పెద్దమ్మ శనగల మీదకి తన చేతిని చూపిస్తుంది. ఒక వెలుగు వచ్చాక ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. సోనం శనగలున్న గంప తీసుకుని ఇంటికి వస్తుంది. జరిగిన విషయమంతా తన తల్లికి చెప్తుంది. ఇటివ్వు, నేను కొన్ని శనగలు తిని చూస్తాను. అవి తిన్నాక దురద పుడుతుందో లేదో తెలిసిపోతుంది కదా. సోనం తల్లి కొన్ని శనగలు తింటుంది. ఆ శనగలు తినగానే ఆమె జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. సోనం, ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తోంది. నాకు ఆయాసం కూడా రావటం లేదమ్మా. బహుశా నువ్వు ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నావేమో. నువ్వు ఇవే శనగల్ని రేపు మళ్ళీ తీసుకెళ్లి అమ్ము.
సోనం తర్వాతి రోజు ఆ శనగలు తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్ బయట అందరికీ ఒక అమ్మాయి మాయ శనగలు అమ్ముతోంది అని, ఆమె దగ్గర శనగలు తింటే ఎంత పెద్ద జబ్బైనా తగ్గిపోతుందని తెలిసిపోతుంది. సోనం దగ్గరికి జబ్బుతో బాధపడుతున్న వారందరూ వస్తారు. అందరూ సోనంకి 2-3 రెట్లు ఎక్కువ డబ్బులిచ్చి శనగలు తిని ఆరోగ్యవంతులై ఇంటికి వెళ్లిపోతారు. పింకీకి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఏంటి మాయా శనగలా? ఇవేం పిచ్చి మాటలు! నేను కూడా వీటిని కొన్ని తిని చూస్తాను. పింకీ కూడా సోనం దగ్గర కొన్ని శనగలు కొంటుంది. శనగలు తినగానే ఆమెకు విపరీతమైన దురద మొదలవుతుంది. చచ్చండ్రా బాబోయ్! ఏంటి నాకిలా అవుతుంది? అబ్బా, చాలా దురద వేస్తోంది. చచ్చండ్రా బాబోయ్! చచ్చండ్రా బాబోయ్! సోనంకి తను 100 రూపాయల నోటు ఇచ్చిన పెద్దమ్మ దూరంగా నిలబడి నవ్వుతూ ఉండటం కనిపిస్తుంది. సోనంకి అర్థమవుతుంది ఈ మాయా శనగల మహత్యం ఆ పెద్దమ్మ చేసిన చమత్కారం అని. పెద్దమ్మ పింకీ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఇక నుంచైనా నువ్వు ఇతరుల సరుకుల్లో పిచ్చి పిచ్చి మందులేమీ కలపకుండా ఉండు. అలా అని మాటిస్తే అప్పుడు నేను నీకు దురద తగ్గిస్తాను. అలాగే అలాగే, నా దురదని తగ్గించండి. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు అలా చెయ్యను. పెద్దమ్మ పింకీ దురదను తగ్గిస్తుంది. ఆ తర్వాత మాయమైపోతుంది. చాలా సంవత్సరాల క్రితం రాము అనే ఒక బీదవాడు తన కూతురు వైశాలితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. రాము ఇప్పుడు వయసు మీద పడింది. ఆయన వయసులో ఉన్న తన కూతురు గురించి బాధపడుతూ ఉండేవాడు. నాన్నా, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. వైశాలి, నన్ను క్షమించమ్మా. నా ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల నీకు సరైన పెళ్లి సంబంధం చూడలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ల నుంచి నేను చాలామంది ఇళ్లల్లో నౌకరుగా పనిచేస్తున్నాను. అప్పుడే నీకోసం ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి ఉంటే ఎంతో బాగుండేది. నాన్నా, మీరు నా పెళ్లి గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నారు? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని లేదు. ఒకరోజు వైశాలి కుండలో మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. తాను తిరిగి ఇంటికి వచ్చేసరికి రాము చనిపోయి ఉంటాడు. నాన్న కళ్ళు తెరవండి. మీరు నన్నిల్ల ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోతారు? నాన్నా! రాము పక్కన ఒక తలపాగా పెట్టి ఉంటుంది. ఆ తలపాగా కింద ఒక ఉత్తరం ఉంటుంది. వైశాలి ఆ ఉత్తరం చదువుతుంది. వైశాలి, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. నీకివ్వడానికి నా దగ్గర కేవలం ఈ మాయా తలపాగా మాత్రమే ఉంది. నీకోసం దీన్ని నేను వదిలి వెళ్ళిపోతున్నాను. దీన్ని పెట్టుకొని నువ్వు నీ రూపాన్ని మార్చుకోవచ్చు, కానీ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించాలి. ఇంకో విషయం జాగ్రత్తగా గుర్తుంచుకో అమ్మా. ఈ తలపాగా ప్రభావం కేవలం పగటిపూట మాత్రమే ఉంటుంది. ఓ తలపాగా, నన్ను మా నాన్నలాగా మార్చేసేయ్. వెంటనే వైశాలి రాముగా మారిపోతుంది. కొన్ని రోజుల తరువాత వైశాలి ఇంట్లో బియ్యం అయిపోతాయి. ఆమె దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మాయా తలపాగా నా రూపాన్ని మాత్రమే మారుస్తుంది, డబ్బులు మాత్రం తెచ్చివ్వలేదు. ఎక్కడైనా నేను ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. కానీ ఒక అమ్మాయికి ఉద్యోగం ఎవరిస్తారు? అందుకే నేను ఒక అబ్బాయిలాగా మారిపోతాను. వైశాలి ఒక యువకుడి రూపంలోకి మారిపోయి ఉద్యోగం వెతుక్కునేందుకు బయలుదేరుతుంది. అలా తిరుగుతూ తిరుగుతూ వైశాలి సీతానగరానికి చేరుకుంటుంది. ఏమండి, మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందా? నీ పేరేంటి? నా పేరు వైశాలి. కాదు, విశాల్. వైశాలికి ఒక పెద్ద బట్టల వ్యాపారి దగ్గర మంచి ఉద్యోగం దొరుకుతుంది. వైశాలి చాలా కష్టపడి పనిచేస్తూ ఆ దుకాణానికి వచ్చిన వారందరితోనూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ విశాల్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా వ్యాపారం చాలా బాగా సాగుతోంది. ఇతని జీతం 2 చేస్తాను. వైశాలి చాలా జాగ్రత్తగా సూర్యుడు అస్తమించకముందే దుకాణం నుండి ఇంటికి వచ్చేసేది. ఎందుకంటే సూర్యుడు అస్తమించగానే తలపాగా ప్రభావం పోయి వైశాలి తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. ఇలా కొన్ని నెలల వరకు బాగానే సాగుతూ ఉంది. వైశాలి చాలా డబ్బులు సంపాదిస్తుంది.
కాని సమస్య అప్పుడే మొదలవుతుంది. వ్యాపారి కూతురు సంధ్య వైశాలిని అబ్బాయి అనుకొని ఇష్టపడుతుంది. వ్యాపారి కూతురు సంధ్య రోజూ మధ్యాహ్నం తండ్రి కోసం భోజనం తీసుకుని వచ్చేది. విశాల్, నువ్వు భోంచేసావా లేదా? నేను వచ్చేటప్పుడు ఇంట్లో భోజనం చేసి వస్తాను. ఇంటికి తిరిగి వెళ్ళాక మళ్ళీ రాత్రికి భోజనం చేస్తాను. నువ్వు కావాలంటే రేపటి నుండి నీకోసం కూడా భోజనం తీసుకొస్తాను. నువ్వు ఈరోజు నాతో పాటు మా ఇల్లు చూడ్డానికి వస్తావా? లేదు, ఇప్పుడు నేను రాలేను. ఇప్పుడు దుకాణంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు వెళ్ళు విశాల్, కస్టమర్ల విషయం నేను చూసుకుంటాను. వ్యాపారి మనసులో కూడా విశాల్తో తన కూతురు పెళ్లి జరిపించాలని ఉంటుంది. అలా ఆ రోజు వైశాలికి సంధ్యతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ వ్యాపారి ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. వైశాలి ఇల్లంతా చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోతుంది. సూర్యుడు కాసేపట్లో అస్తమిస్తాడు. ఇక నేను ఇంటికి వెళ్తాను. ఇంకా నువ్వు మొత్తం ఇల్లు చూడనేలేదు. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఈ రోజుకి వెళ్ళిపోతాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చు కదా. లేదు, నాకు చాలా పనుంది. వైశాలి అక్కడ్నుండి పరిగెత్తుతూ నేరుగా ఇంటికి వచ్చి ఆగుతుంది. అయ్య బాబోయ్, ఈ రోజుకి ఎలాగో తప్పించుకున్నాను. వైశాలికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. తను కూడా అమ్మాయే కదా, అందుకే ఆ వ్యాపారి కూతుర్ని తను పెళ్లి చేసుకోవడం అస్సలు కుదరదు. ఒకవేళ ఆ వ్యాపారితో నిజం చెప్తే తన ఉద్యోగం ఊడిపోతుంది. ఉద్యోగమైతే వదిలేది లేదు. ఒకవేళ ఆ వ్యాపారి పెళ్లి గురించి మాట్లాడితే నేను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాను. వ్యాపారి విశాల్గా కనిపించే వైశాలితో ఎప్పుడు పెళ్లి విషయం మాట్లాడినా వైశాలి ఏదో ఒక కథ చెప్పి తప్పించుకునేది. ఒకరోజు వ్యాపారి తన కూతురితో ఇలా అంటాడు. ఈ విశాల్ మన దగ్గర ఎందుకు ఇలా ఉంటున్నాడు? తన గురించి ఏ విషయం కూడా మనకి స్పష్టంగా చెప్పడం లేదు. ఈ రోజు సాయంత్రం నువ్వు తన వెంట వెళ్ళి ఎక్కడుంటాడో తెలుసుకో. ఆ రోజు సాయంత్రం సంధ్య విశాల్కి తెలియకుండా అతని వెంట వెళ్తుంది. విశాల్ వైశాలిగా మారడం చూస్తుంది. సంధ్య మనసు బాధపడుతుంది. తన తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పేస్తుంది. నమ్మలేకపోతున్నాను నేను. మరుసటి రోజు వైశాలి విశాల్ రూపంలో దుకాణానికి రాగానే వ్యాపారి అతనితో ఇలా అంటాడు. ఎవరు నువ్వు? అమ్మాయివా లేక అబ్బాయివా? నాకు నిజం చెప్పు, లేకపోతే మమ్మల్ని మోసం చేశావని నిన్ను జైలుకు పంపిస్తాను. వైశాలి తలపాగా తీసి తన అసలు రూపంలోకి వచ్చి ఏడుస్తుంది. నేనొక అమ్మాయిని. అమ్మాయిలకు ఎవరు ఉద్యోగం ఇవ్వరని ఇలా డబ్బు సంపాదించుకునేందుకు నేను అబ్బాయిలాగా మారాను. మా నాన్న నాకు ఈ మాయ తలపాగా ఇచ్చారు. దయచేసి నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి. నేను ఒంటరిదాన్ని. ఇన్ని రోజుల నుండి నువ్వు మమ్మల్ని వెర్రివాళ్ళం చేశావా? సరే, ఏం పర్వాలేదులే. నీకు ఎవరూ లేరనుకుంటున్నావు కదా. ఈ రోజు నుండి నాకు ఒక్క కూతురు కాదు, 2 కూతుళ్ళు ఉన్నారని అనుకుంటాను. కానీ నువ్వు ఈ మాయా తలపాగని మాత్రం మళ్ళీ ఉపయోగించద్దు. డమరంపూర్ గ్రామంలో కేతన్ అతని భార్య రేఖతో కలిసి ఉండేవాడు. కేతన్ అతని కొడుకు ప్రణీత్తో కలిసి సమోసా దుకాణం నడిపేవాడు. కేతన్ సమోసా దుకాణం ముందే అతని చిన్ననాటి మిత్రుడైన మున్నా కుండ టీ దుకాణం ఉండేది. కేతన్ మున్నాని ఎప్పుడూ కలవడానికి వెళ్తూనే ఉండేవాడు. ఏంటి విషయం మున్నా? ఇవాళ నువ్వు నీ చాయ్ దుకాణాన్ని తెరవలేదు. దీని కారణంగా నేను రేఖ చేత పరమ చెత్త టీ తాగాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. ఇవాళ నా ఆరోగ్యం బాలేదు, అందుకే నేను ఇవాళ నా దుకాణాన్ని తెరవలేదు. అరే, అయితే నువ్వు డాక్టర్కి చూపించుకో వెళ్ళు, మందులు కూడా వేసుకో. ఇవాళ విశ్రాంతి తీసుకో వెళ్ళు. నేను మందులు వేసుకున్నాను. మీ షాప్ ముందు కస్టమర్లు లేరేంటి? ఎలా వస్తారు? ఇవాళ ప్రణీత్ వాళ్ళ స్నేహితుడి పెళ్లికి వెళ్ళాడు. దుకాణంలో సమోసాలు అయితే తయారు చేస్తాడు. ప్రణీత్ తిరిగి వచ్చాక ఆ సమోసాలనే తయారు చేసి అమ్మేవాడు. అంతలో అక్కడికి ప్రణీత్ వస్తాడు. అరే మున్నా బాబాయ్, ఒక కప్పు టీ ఇవ్వండి, త్వరగా వెళ్ళాలి. షాప్లోని స్వీట్లయ్యి తయారు చేసే పని ఉంది. ఒక పని చెయ్యి, నువ్వు షాప్కి వెళ్ళి సమోసాలు తయారు చెయ్యి, నేను నీ దుకాణానికి చాయ్ పంపిస్తాను. ఇదే మంచిది. పద బాబు, నేను తీసుకొని వస్తాను. ప్రణీత్ వెళ్ళిన తర్వాత మున్నా అతనితో ఇలా అంటాడు. నీ కొడుకు చాలా కష్టపడతాడు.
పగలంతా షాప్ చూసుకుంటాడు. ఈ విషయం నాకు బాగా తెలుసు. టీ ఇవ్వు, నేను తీసుకుని వెళ్తాను. సాయంత్రం కలుస్తాను నిన్ను, అప్పుడు కబుర్లు చెప్పుకుందాం. ప్రణీత్ అతని సమోసా దుకాణంలో పగలు రాత్రి కష్టపడేవాడు. పగలు రాత్రి సమోసాలు తయారు చేసి వాటిని అమ్మే పని చేస్తూ ఉండేవాడు. కానీ ఈ విషయానికి ప్రణీత్ స్నేహితుడు మంగలు బాగా ఈర్ష్యపడేవాడు. ప్రణీత్ సమోసా దుకాణం ముందు చాలామంది జనాలు ఉండేవారు. ఇంకా మంగలు మిఠాయి దుకాణం ఎప్పుడూ ఖాళీగా ఉండేది. బాబూ, మంగలు, ఇలా చూడు, నీకోసం ప్రణీత్ సమోసాలు పంపించాడు. నేను ఇప్పుడే వస్తున్నాను. దీని అవసరం ఏముంది? నేనే వెళ్ళి వాడిని కలిసేవాడిని కదా. మంగలు నేరుగా ప్రణీత్ దుకాణం దగ్గరికి వెళ్తాడు. నీ వ్యాపారం బాగా నడుస్తుందని అనిపిస్తుంది, అందుకే ఫ్రీగా సమోసాలు పంచుతున్నావా? అయ్యో అన్నా, అలాంటిదేమీ లేదు. విషయం ఏంటంటే ఈరోజు సమోసాలు నేను కొద్దిగా ఎక్కువగా చేశాను, అందుకే వాటిని నీకు కూడా పంపాను. నాకు అవన్నీ తెలుసు. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు, నన్ను తక్కువ చేసి చూపిద్దామని. నీ సమోసా దుకాణం నా మిఠాయి దుకాణం కన్నా ఎక్కువగా నడుస్తుందని చూపించడానికే కదా. నేను అసలు అలా అనుకోవడమే లేదు. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నోరు మూసుకో, ఇంకా నీ పన్ను చేసుకో. మంగలు ప్రణీత్ దుకాణంలో అతనితో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళి ఒక గార్డెన్లో కూర్చుంటాడు. ఈ ప్రణీత్ అతని గురించి అతను అసలు ఏమనుకుంటున్నాడు? అతను సమోసాలైతే బాగా చేస్తాడు, మిఠాయిలు కూడా ఎవరికి తక్కువేమీ కాదు. వాడిని ఏదో ఒకటి చేయాలి. మంగలు అలా మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గోలు వస్తాడు. అతను ఆ గ్రామంలో పెద్ద దొంగ. కొన్ని రోజుల క్రితమే జైలు నుండి విడుదలై వస్తాడు. అరే గోలు అన్నా, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? ఇంకా ఈ గార్డెన్లో నువ్వు ఏం చేస్తున్నావు? పోయిన వారమే వచ్చాను. ఇక నుంచి దొంగతనం చేయడం మానేశాను. ఒక మామూలు జీవితం గడపాలని. మామూలు జీవితంలో కూడా చాలా సమస్యలున్నాయన్నా. చాలా కంగారుగా కనిపిస్తున్నావు, ఏంటి విషయం? మంగలు గోలుకి అతని సమస్య మొత్తాన్ని చెప్తాడు. అప్పుడు గోలు అతనితో ఇలా అంటాడు. అరే ఇదేనా? అయితే నేను వెళ్ళి అతని సమోసాల్లోని మందు కలుపుతాను. అంటే అది కడుపును పాడు చేసే మందు. గ్రామ ప్రజలందరూ అతను చేసిన సమోసా తిని పొలాల దగ్గరకు పరిగెడతారు. అప్పుడు మజా వస్తుంది. అది కాస్త ఎక్కువ అవుతుందేమో. నేనైతే ఉపాయం చెప్పాను, ఇక తర్వాత ఏదైనా నీ ఇష్టం. గోలు చెప్పింది కూడా నిజమే. నేను అతని సమోసాలోని మందు కలిపి అతని దుకాణం మొత్తం నాశనం చేసేస్తాను. మంగలు ఆ రోజు రాత్రంతా ఆలోచిస్తాడు. ఆ తర్వాత గోలుకి కొన్ని డబ్బులిచ్చి ప్రణీత్ సమోసాల్లో మందు కలపమని చెప్తాడు. ఇవాళ తాగడానికి డబ్బులైతే వచ్చాయి. వీడి సమోసాల్లో మందు నేను కలుపుతాను. ఇక రాత్రి హాయిగా తాగి పడుకుంటాను. ఇక దీన్నే అంటారు జీవితమని. జీవితం జీవిస్తుంటేనే మజా వస్తుంది. గోలు ప్రణీత్ దుకాణానికి వెళ్ళి అక్కడి సమోసాల్లో మందు కలుపుతాడు. ఆ రోజు సమోసాలు బాగా అమ్ముడుపోతాయి. జనాలు చాలా దూరం నుండి వచ్చి ఆ మందు కలిపిన సమోసాలు కొనుక్కొని వెళ్తారు. చూసావమ్మా, ఇవాళ మన సమోసాలు బాగా అమ్ముడుపోయాయి. భగవంతుడి దయ వల్ల మన వ్యాపారం ఇలాగే నడిస్తే బాగుంటుంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కొంతమంది వాళ్ళ కడుపు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తారు. నువ్వు సమోసాల్లోని అసలు ఏం కలిపావు? మా ఇంట్లో నీళ్ళన్నీ అయిపోయాయి. పొలాల్లోని గడ్డితోని పని నడిపించాల్సి వస్తుంది. నీ సమోసాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. మా కుటుంబంలో అందరూ తిని బాత్రూమ్ చుట్టూ తిరుగుతున్నారు. అందరూ అలసిపోయారు. అసలు నువ్వు ఆ సమోసాలో ఏం కలిపావు? నేను అసలే బక్కగా ఉన్నా. రోజంతా బాత్రూమ్ చుట్టూ తిరిగి నా ఓపిక అయిపోయింది. మందు కలిపిన సమోసాలు తిన్న కారణంగా గ్రామ ప్రజలందరికీ మోషన్స్ అవుతాయి. ఇంకా అదే కారణంగా ప్రణీత్ సమోసాల దుకాణం నడపడం ఆగిపోతుంది. ఇవాల్టి నుంచి నీ దుకాణానికి ఎవరు రారు, అందరూ కూడా మిఠాయిలే తింటారు. ప్రణీత్ దుకాణం నడవని కారణంగా మంగళు దుకాణం బాగా నడవడం మొదలవుతుంది. ఈ విషయానికి ప్రణీత్ బాగా బాధపడుతూ మున్న ఛాయ్ దుకాణానికి వస్తాడు. ఏం చెప్పాలి బాబాయ్, అంతా బానే నడుస్తుంది. ఇవాళ చూడు ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయో నా పైన. బాబు, జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి, అవి వచ్చిపోతూ ఉండాలి. ప్రణీత్ మున్నా బాబాయ్ చెప్పిన మాటల్లో కష్ట సుఖాలు, లాభము ఇంకా నష్టము అన్న మాటలు వినగాని అక్కడికి వాళ్ళ నాన్నగారిని పిలుస్తాడు. నాన్నగారు, ఇక్కడికి రండి. మన దుకాణాన్ని కాపాడుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది.
ఏం ఉపాయం? మీరు కిచిడి బాగా తయారు చేస్తారు కదా, మనం కిచిడి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? దానివల్ల జనాల పాడైన కడుపులు కూడా బాగవుతాయి కదా. జనాలకు కాస్త తేలికైన భోజనము దొరికినట్టు అవుతుంది. మన పడిపోయిన వ్యాపారం కూడా పరినిలబడుతుంది. వావ్ బాబు వావ్, నువ్వు ఎంత మంచి ఉపాయం ఆలోచించావు. మనం వెంటనే పని మొదలు పెడదాం. అయితే నేను కూడా ఇందులో పాలు పంచుకోవచ్చా? కుండ కిచిడి తయారు చేద్దాం. అరే మున్నా అన్న, ఇది కూడా నువ్వు అడగాల్సిన విషయమా? చెప్పు. ఖచ్చితంగా నువ్వు మాతో పాటు కలిసిరా. మా దుకాణంలోని కుండ కిచిడి తయారు చేయడానికి రావచ్చు. కేతన్, మున్నా ఇంకా ప్రణీత్ ముగ్గురు కలిసి ఆ రోజు కుండ కిచిడి దుకాణం తెరుస్తారు. ఇంకా కేతన్ కిచిడి తయారు చేసి ప్రణీత్కి ఇస్తాడు. ప్రణీత్ వాటిని కుండలో వేసి జనాలకి అమ్మడం మొదలు పెడతాడు. రండి రండి, కుండ కిచిడి తినండి. ఎవరి కడుపైతే పాడైపోయిందో వాళ్ళు ఈ కుండ కిచిడి తినొచ్చు. ఇది తిని వెళ్ళండి. మొదటి రోజు ఫ్రీగా వైద్యం చేయిస్తాము. బాబు, నువ్వు మొదటి రోజు ఉచితంగా వైద్యం చేయిస్తామని మంచి పని చేశావు. ఒకవేళ ఈరోజు బాగా అయితే రేపటి నుంచి మన దగ్గరికి కస్టమర్లు ఎక్కువ అయిపోతారు. మొదటి రోజే కుండ కిచిడి బాగా అమ్ముడుపోతుంది. వాళ్ళ దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తారు. జనాలకి ఈ విషయం తెలిసిన వెంటనే కుండ కిచిడి తిన్న తర్వాత వాళ్ళ కడుపు మళ్ళీ బాగా అయిపోతుంది. వాళ్ళు ప్రణీత్ కుండ కిచిడి తినడానికి వెళ్ళేవారు అతని దుకాణానికి. నాకు నా కుటుంబానికి మొత్తం కుండ కిచిడి ఇవ్వు, ఇంకా ఈసారి ఎక్కువ ఇవ్వు. చూస్తూ చూస్తూనే కేతన్, మున్నా ఇంకా ప్రణీత్ కుండ కిచిడి దుకాణం బాగా నడవడం మొదలవుతుంది. ఇద్దరు తండ్రి కొడుకులు ఇంకా మున్నా కలిసి కుండ కిచిడి దుకాణాన్ని బాగా నడిపించేవారు. నీకు చాలా ధన్యవాదాలు. మీరు నన్ను కూడా ఇందులోని భాగస్వామిగా చేసుకున్నారు. ఇది మాకు చాలా మంచి విషయం బాబాయ్. మేము ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు నాకు తోడుగా ఉన్నారు కదా. ఇదంతా చూసి గోలు ఇంకా మంగలు వాళ్ళ తల కొట్టుకుంటారు. గోలు దొంగతనం చేసిన కారణంగా పోలీసులు అతన్ని మళ్లీ పట్టుకుంటారు. మంగలు అతని చిన్న మిఠాయి దుకాణాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. అది అస్సలు నడిచేది కాదు. ఒక గుడి బయట ఒక భిక్షగాడు కూర్చుని జనాల దగ్గర భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. ఇంకా చాలాసేపటి నుంచి అక్కడే కూర్చుని ఉంటాడు. కానీ అతనికి ఎవ్వరూ భిక్షం వేయడం లేదు. అయ్యా, మీకు ధర్మం ఉంటుంది బాబు. తినడానికి ఏమైనా ఇవ్వండి బాబు. 2 రోజులుగా ఏమీ తిననే లేదు అయ్యా. అంతలో అక్కడికి ఒక పెద్ద కారులో 2 వ్యక్తులు వస్తారు. వాళ్ళిద్దరూ మిత్రులు. వాళ్ళ పేర్లు అలోక్ ఇంకా అక్షత్. అలోక్ ఒక పెద్ద కంపెనీ యజమాని, ఇంకా అక్షత్ అతని పార్ట్నర్. వాళ్ళిద్దరూ అక్కడ నిల్చొని మాట్లాడుకుంటారు. అలోక్, ఈ సమయంలో నన్ను గుడికెందుకు తీసుకొచ్చావు? ఇంకాసేపట్లో మనకి మీటింగ్ ఉంది. దేవుని దర్శనం చేసుకుందామని ఎందుకో మనసు కనిపించింది. అలోక్ ఇంకా అక్షత్ గుడిమెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడు ఆ భిక్షగాడు వచ్చి అక్షత్ కాళ్ళు పట్టుకుంటాడు. అక్షత్ భయపడతాడు కూడా. ఇంకా అతన్ని వెళ్ళగొడతాడు. అలోక్ ఇదంతా చూస్తూ ఉంటాడు. సార్, ఏదైనా ఇవ్వండి సార్. 2 రోజులైంది తిని. నాకు చాలా ఆకలిగా ఉంది సార్. ఏదైనా ఇవ్వండి సార్. సార్, అరే ఏం చేస్తున్నావు? వదులు నా కాళ్ళు. నా బట్టలన్నీ పాడు చేస్తున్నావు. హే, వెళ్ళు వెళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళు. అరే ఆగాగు, అతను ఇంతలా అడుగుతున్నాడు. అరే అలోక్, నీకు తెలియదు వీళ్ళ గురించి. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఇలా అడుక్కోవడం ఏంటి? ఇలా మనం దానాలు చేస్తే ఫ్రీగా తినడానికి అలవాటు పడిపోతున్నారు. ఇదంతా వీళ్ళ దందా మాత్రమే. నువ్వాగు, నేను చూస్తాను. అలోక్ వెళ్ళి వికారిని కూర్చోబెట్టి అతనికి తినడానికి భోజనం తీసుకెళ్లి ఇస్తాడు. చాలా ఆకలిగా ఉంటే ఎలా తింటారు? అలా భిక్షగాడు భోజనం అంతా తినేస్తాడు. ఏంటి బాబు, నువ్విలా అడుక్కుని తింటుంటే బాగా అనిపిస్తుందా? నీ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసి నీ కడుపు నింపుకోవచ్చు కదా. అవును సార్, నాకు సమోసా అమ్మే దుకాణం ఉండేది. దాంతోనే నా జీవితం గడిచేది. నా భార్య కూడా నాతోనే ఉండేది. కానీ నా సమయం బాలేక నా భార్యకు పెద్ద రోగం వచ్చింది. ఇంకా నా డబ్బులు, దుకాణం, సంపాదన అంతా పోయింది. అయినా తనని నేను కాపాడుకోలేకపోయాను సార్. కాబట్టి తన జ్ఞాపకాలతో ఇలా పిచ్చివాడిలా తిరుగుతూ బ్రతుకుతున్నాను సార్. భిక్షగాడి కథ విని అలోక్ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అతను అతనికి సహాయం చేయాలనుకుంటాడు. అందుకే అతను ఇలా అంటాడు. నీకు చాలా అన్యాయం జరిగింది. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వేదైనా వ్యాపారం మొదలుపెట్టు. డబ్బు నేనిస్తాను. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్.
మీలాంటి మంచి వ్యక్తిని నేను మొదటిసారిగా చూస్తున్నాను ఈ గుడి దగ్గర. సరే, ఏం తయారు చేయాలనుకుంటున్నావు? సమోసా దుకాణాలు చాలా ఉన్నాయి. ఈ సిటీలో నువ్వేదైనా కొత్తగా చెయ్యి. నేను నీకు డబ్బులు ఇస్తాను. నీ వ్యాపారం మంచిగా గడిచినప్పుడు నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు. నేను మిస్సల్ పావు దుకాణం మొదలు పెట్టాలనుకుంటున్నాను సార్. నా భార్యకు మిస్సల్ పావు అంటే చాలా ఇష్టం. నేను చాలా బాగా తయారు చేస్తాను సార్. సరే, మాతో పద. అలోక్ ఇంకా అక్షత్ అతన్ని వాళ్లతో పాటు తీసుకుని వెళ్తారు. ఇంకా అతని కోసం ఒక బండి, ఇంకా అతనికి కావాల్సిన సామానంతా కొంటారు. దానిపైన అతను రుచికరమైన మీసాల్ పావ్ అని రాసి మీసాల్ పావ్ అమ్మడం మొదలు పెడతారు. అతను అతని బండిని అలోక్ ఇంకా అక్షత్ ఆఫీస్ కిందనే పెడతాడు. రండి బాబు, రండి రండి రండి, తినండి. మహారాష్ట్ర స్పెషల్ మట్కా మిసాల్ పావ్. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. రండి బాబు. మట్కా మీసాల్ పావ్ అక్కడ ప్రజలకి చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఆ భిక్షగాడి బండిపైన చాలా మంది జనాలు వస్తారు. చాలా మంది జనాలు వచ్చి అతని మీసాల్ పావ్ చాలా ఇష్టంగా తినేవారు. అలోక్ ఇంకా అక్షిత్ ఆఫీసులో అందరూ రోజు రొటీన్గా అతని గురించి ఇంకా అతని మట్కా మసాల్ పావ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నా, నువ్వు కింద బండి దగ్గర ఒక కొత్త డిష్ తిన్నావా? నేనింతవరకు అలాంటి టేస్ట్ ఎక్కడా కూడా చూడలేదు. అవునన్నా, అది మహారాష్ట్రలోని ఫేమస్ డిష్. నాకు చాలా నచ్చింది. నేను నాకు మరియు మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళానుది. నేను మహారాష్ట్ర ఉన్నప్పుడు అది దొరికేది. ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చాలా మంచి టేస్టీగా ఉంది. ఒకరోజు విదేశాల నుండి ఒక వ్యక్తి అలోక్ ఆఫీస్కి వస్తాడు. అతని పేరు సిద్ధార్థ్. ఇంకా అతను కూడా అలోక్ స్నేహితుడే. అతను కారు నుండి కిందకు దిగగానే అతనికి ఆ భిక్షగాడి బండి కనిపిస్తుంది. అతను ఆ చిన్న బండిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అంత పెద్ద ఆఫీస్ ముందు ఇలాంటి బండి పెట్టారేంటా అని. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే అంత పెద్ద ఆఫీసులో పనిచేసే వ్యక్తులు కూడా అదే బండి పైన అవే తింటున్నారు. అతను వెళ్ళి అలోక్తో ఇలా అంటాడు. అలోక్, నీ ఇంత పెద్ద ఆఫీసులో పనిచేసే స్టాఫ్ అంతా ఆ కింద చిన్న బండి దగ్గర వారందరూ భోజనం అక్కడెందుకు చేస్తున్నారు? నువ్వు ఆ బండిని అసలు ఆఫీస్ ముందు ఎందుకు ఉండనిచ్చావు? నేనైతే అన్నిటికన్నా ముందు ఆ బండిని తీసేపించేవాణ్ణి. ఆఫీస్ లుక్ అంతా పోయింది. ఆ పేరు చూడు, మట్కా మసాల్ పావ్. సిద్ధార్థ్, నేనే అతన్ని ఇక్కడ ఆ షాప్ పెట్టించి అమ్మిస్తున్నాను కూడా. అక్కడ మసాల్ పావ్ చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడు. అయినా ఆ బండి వల్ల వచ్చే ప్రాబ్లం ఏముంది? అరే, ఎలా చెప్పను? నీ ఆఫీస్ రెప్యుటేషన్ అంతా పాడైపోతుంది. బయట నుంచి ఎవరైనా వచ్చి చూస్తే ఆ బండిని ఏమనుకుంటారు? నువ్వు ఒకసారి అతని మసాల్ పావ్ తిని చూడు. నువ్వు అన్నీ మర్చిపోతావు. లేదు లేదు, అపరిశుభ్రమైనవి నీ తినను. వాడు వేటితో చేస్తాడో తెలియదు కదా. నువ్వు దానికేమీ కంగారు పడకు. అతను అన్ని శుభ్రమైన వస్తువులనే వాడతాడు. ఇంకా చాలా శుభ్రంగా రుచికరంగా ఉంటుంది కూడా. అలోక్ అతని ఆఫీస్ బాయ్ని పిలిచి ఒక మట్కా మీసాల్ పావ్ తెప్పిస్తాడు. ఇంకా సిద్ధార్థ్కి తినిపిస్తాడు. సిద్ధార్థ్ ముందు తినను అంటాడు, కానీ దాని సువాసన వల్ల తినాలనుకుంటాడు. ఎలా ఉంది సిద్ధార్థ్? ఇది మహారాష్ట్ర ఫేమస్ డిష్. నేను మొదటిసారి దీన్ని తిన్నప్పుడు అప్పుడు అనిపించింది నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటిది తినలేదని. ఈ విషయం అయితే నువ్వు చాలా సరిగ్గానే చెప్పావు. కానీ ఈ మట్కా మసాల్ పావ్ చాలా వేరుగా ఉంది. నేను కూడా ఇలాంటిది మొదటిసారే తినడం. అలోక్ సిద్ధార్థ్కి మీసాల్ పావ్ అతని విషయం అంతా చెప్తాడు. సిద్ధార్థ్కి అలోక్ మాటలు చాలా బాగా నచ్చుతాయి. అలోక్, నువ్వు చాలా తప్పు చేశావు. నేనేం తప్పు చేశాను? అరే, నువ్వు ఇంకా మసాల్ పావ్ని బండి మీద అమ్మేలా చేస్తున్నావు. ఇది చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వగలదు. ఇక్కడి జనాలకు ఈ డిష్ చాలా కొత్తది కూడా. మనం కలిసి దీన్ని సిటీ మొత్తం ఫేమస్ చేసేద్దాం. పదా, వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడదాం. అతను దీనికి ఒప్పుకుంటాడో లేదో. సిద్ధార్థ్ ఇంకా అలోక్ వెళ్ళి అతనికి అనుకున్న విషయం అంతా చెప్తారు. ఇంకా అతనితో అంటారు, కేవలం అతని రెసిపీ మాత్రం చెప్తే చాలు అని. అది విని అతను చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే అతని స్పెషల్ మట్కా మీసాల్ పావ్ సిటీ అంతా ఫేమస్ అవుతుంది అని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని బ్రాంచీలు తెరవడం మొదలుపెట్టాడు. ఇంకా దానికి ఓనర్ని ఆ వ్యక్తినే చేస్తారు. ఇంకా అతని దుకాణం చాలా ఫేమస్ అవుతుంది. ఇంకా అలానే సిటీ మొత్తంలో రుచికరమైన మట్కా మీసాల్ పావ్ దుకాణాలు చాలా తెరుస్తారు. ఇంకా సిటీ మొత్తంలో మట్కా మీసాల్ పావ్ చాలా ఫేమస్ అవుతుంది.
ఇవాళ కూడా మాలతి ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. మాలతి చాలా ముసలిది. తను ఒంటరిగా ఉండేది. ఇంకా తనకి ఎవ్వరూ లేరు. ఎవరైనా సహాయం చేస్తే తన కడుపు నిండేది, లేకపోతే తను ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వచ్చేది. ఇవాళ నేను ఖాళీ కడుపుతోనే పడుకోవాలేమో. పక్కింటి సురేష్ కూడా ఇవాళ రాలేదు. నేను ఇంకా ఎవరి దగ్గర నుంచి సహాయం ఆశించట్లేదు. మాలతి ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతుంది. ఇంకా అప్పుడే తన ఇంటి తలుపు ఎవరో కొడతారు. మాలతి లేచి వెళ్లి తలుపులు తెరుస్తుంది. ఎదురుగా ఒక చిన్న పిల్ల ఒక సంచి ఇంక చేతిలో కుండ పట్టుకుని నిలబడి ఉంటుంది. అరే తల్లి, ఎవరు నువ్వు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? మరి మీ అమ్మా నాన్న రాలేదా? నా పేరు దేవి. నేను మీకు సహాయం చేయడానికొచ్చాను. మీరు ఖాళీ కడుపుతో పడుకోకూడదు కాబట్టి వంటకు కావలసిన సామాన్లు నేను మీకు తీసుకుని వచ్చాను. మళ్ళీ సామానంతా తీసుకుంటుంది. ఇంకా వాటిని లోపల పెట్టడానికి వెళ్తుంది. కానీ తను సామాను లోపల పెట్టి బయటకు రాగానే తను చూస్తుంది, ఆ పిల్ల మాయమైపోతుంది. తనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు హఠాత్తుగా పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ తర్వాత తన ఇంటి లోపలికి వెళ్ళి వంట చేయడం మొదలు పెడుతుంది. ఏ గిన్నెైతే ఆ పాప తీసుకుని వస్తుందో అందులోనే తను తన కోసం కిచడీ చేసుకుంటుంది. తను తింటుంది. ఇంకా తన కడుపు కూడా పూర్తిగా నిండుతుంది. కానీ కిచడీ అయిపోదు. తను ఎంత తింటే ఆ గిన్నెలో అంత కిచడీ వస్తూనే ఉంటుంది. అరే, ఈ కిచడీ అయిపోవడమే లేదు. నాకు తెలిసి ఇందులో ఏదో మాయ ఉన్నట్టుంది. నేను ఎంత తింటున్నా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మూత పెడతాను. ఇప్పుడైతే నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఆ తరువాత మాలతి నిద్రపోతుంది. తను మరుసటి రోజు ఉదయం లేస్తుంది. లేచి ఆ గిన్నెను మళ్ళీ చూస్తుంది. ఆ గిన్నె నిండుగా కిచడీ ఉంటుంది. నాకనిపిస్తోంది ఈ కిచడీ మాయా కిచడీ అని. ఈ కుండలో కిచడీ ఎప్పటికీ అయిపోవడమే లేదు. తెలియనే లేదు ఆ పాప ఎవరో, ఎక్కడి నుంచి ఈ మాయా గిన్నెను తెచ్చిందో. ఇప్పుడు నాకు తినడానికి ఏ లోటు ఉండదు. ఇంకా నేను వేరే వాళ్ళకి కూడా తినిపించగలను. ఇప్పుడు నేను ఎవరిని ఖాళీ కడుపుతో పడుకోనివ్వను. మాలతి తన గిన్నె తీసుకుని బయలుదేరుతుంది. పూర్తి సిటీలో ఎవరైతే తనకి ఆకలితో కనిపిస్తారో వాళ్ళకి కిచడీని పంచుతుంది. ఆ ముసలి మాలతి ఇలా అందరికీ కిచడీ పంచడం చూసి తన పక్కింట్లో ఉండే సురేష్ చాలా ఆశ్చర్యపోతాడు. అతనికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదో తేడాగా ఉందని. రాత్రి మాలతి ఇంటికి రావడం కన్నా ముందే సురేష్ కిటికీ సహాయంతో తన ఇంట్లోకి వెళ్లి దాక్కుంటాడు. మాలతి ఇంటికి తిరిగి వస్తుంది. భగవంతుడి దయ వల్ల నాకు ఈ కిచడీ దొరికింది. అది ఎప్పటికీ అయిపోదు. ముందు నాకు తినడానికి తిండి ఉండేది కాదు. ఇప్పుడు నేను వేరే వాళ్ల కడుపు కూడా నింపగలను. ఇంకా ఈ కిచడీ ఎంతో ఎంతో రుచిగా ఉంది. ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంది. సురేష్ మాలతి మాటలన్నీ వింటాడు. కిచడీ గురించి తెలియగానే అతని మనసులో దురాశ మొదలవుతుంది. ఈ ముసలదాని జీవితంలో ఇంకెన్ని రోజులు మిగిలిన్నాయి? ఈ మాయాకుండలోని మాయా కిచడీ నా దగ్గర ఉండాలి. ఒకవేళ ఇది నా దగ్గర ఉంటే నేను జీవితంలో ఏ పని చేయాల్సిన పని లేదు. నాకెప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల కడుపు నింపాలని చింతే ఉండదు. నేను హాయిగా నా జీవితాన్ని గడిపేయగలను. ఎలాగైనా దాన్ని సాధించి తీరాల్సిందే. సురేష్ ఆ కుండని దొంగిలించడానికి మొత్తం ప్లాన్ వేస్తాడు. మాలతి పడుకోగానే సురేష్ అతను దాచుకున్న చోటు నుంచి లేచి ఆ కుండను తీసుకుంటాడు. ఇంకా అతని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం అవుతుంది. ఇంకా మాలతి నిద్రలేస్తుంది. అరే, ఈ మాయా కిచడీ కుండ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ఇక్కడే పెట్టి పడుకున్నాను. తెలీదు ఎక్కడికి వెళ్ళిందో. ఇప్పుడు నేను అందరికీ సహాయం ఎలా చేయగలను?
మళ్ళీ నాకు తినడానికి ఏమీ ఉండదు. సురేష్ వెళ్ళి ఆ కుండని చూస్తాడు. నిద్ర లేచిన తర్వాత అందులో నిండుగా కిచిడి ఉంటుంది. అతను ఒక స్పూన్ తీసుకుని వస్తాడు. కానీ అతను ఆ స్పూన్ కుండలో పెట్టగానే స్పూన్ ఖాళీగానే ఉంటుంది. కిచిడి కనిపిస్తుంది. కానీ దాన్ని అతను తీసుకోలేకపోతాడు. అరే, ఇదేం మాయా! నేను ఇందులో నుంచి కిచిడి తీయలేకపోతున్నాను. ఇదేదో విచిత్రంగా ఉంది. అసలు ఈ మాయాకుండా ముసలిదానికైతే బాగా పనిచేస్తుంది. కానీ నా దగ్గరికి రాగానే దీనికి ఏమైంది అసలు? సురేష్ చాలాసార్లు కిచిడి బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను బయటకు తీయలేకపోతాడు. ఆఖరికి అతనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా కుండని గట్టిగా కింద పడేస్తాడు. అది కింద పడగానే ఆ కుండ ముక్కలు ముక్కలైపోతుంది. ఆ శబ్దం మాలతి ఇంటి దాకా వినబడుతుంది. అరే, సురేష్ ఇంట్లో నుంచి ఈ శబ్దం ఏంటి? నేను వెళ్ళి చూస్తాను. మాలతి తన ఇంటి నుంచి బయటకు రాగానే తనకు ఆ రోజు రాత్రి కనిపించిన పాప మళ్లీ ఎదురుగా కనిపిస్తుంది. తను చాలా చిన్నగా దెబ్బలతో ఉంటుంది. మాలతి తనని చూసి త్వరగా తన దగ్గరికి వెళ్తుంది. అరే దేవి తల్లి, నీ పరిస్థితి ఇలా ఎందుకయింది? నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను? నీకు అసలు ఈ దెబ్బలెలా తగిలాయి? దేవి మాలతికి సురేష్ ఇంటివైపు సాయిగ చేసి చూపిస్తూ ఉంటుంది. మాలతి పరిగెడుతూ సురేష్ ఇంటివైపు వెళ్తుంది. తను చూస్తుంది ఆ కుండ పగిలిపోయి ఉండటం. మాలతికి విషయమంతా అర్థమైపోతుంది. ఇంకా అన్ని ముక్కల్ని తీసుకుని తను ఇంటికి వెళ్తుంది. ఇంకా తనతో పాటు దేవుణ్ణి కూడా తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. మాలతికి అర్థమవుతుంది ఈ కుండకి ఇంకా దేవికి ఏదో సంబంధం ఉంది అని. తను ఆ కుండని అతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తను మెల్లిమెల్లిగా అన్ని ముక్కలను కలిపి అతికిస్తుంది. మళ్ళీ ఆ కుండ ఎప్పటిలాగానే తయారైపోతుంది. అప్పుడే తను చూస్తుంది దేవి దెబ్బలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, మీరు ఎవరు మాత? మీరు సాధారణమైన బాలిక కాదు. నేను అన్నపూర్ణామాత స్వరూపాన్ని. నేను జనాలని ఆకలితో పడుకోనివ్వను. నేను వాళ్ళకి సాయం చేస్తాను. ఎవరి మనసైతే మంచిగా ఉంటుందో, ఇంకొకరికి సాయం చేయాలనుకుంటుందో, అందుకే ఈ మాయా కిచిడీ కుండను మీకిచ్చాను. ఇంకా మీరు ఎప్పటికీ ఈ కుండను జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా ఈ కుండను మీరు ఎవరికి మీ చేతులతో ఇచ్చినా అది కూడా మంచిగా మీ దగ్గరలాగానే పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఎవ్వరూ ఆకలితో పడుకోకూడదు, అర్థమైందా? అలా చెప్పి ఆ పాప అక్కడి నుంచి మాయమైపోతుంది. మాలతి చేతులు జోడించి అన్ని మాటలు వింటుంది. ఆ పాప మాయమవ్వగానే తను చూస్తుంది అక్కడ మళ్ళీ కిచిడి తయారు చెయ్యడానికి కావలసిన సామాన్లు ఉంటాయి. తను కుండలో మళ్ళీ కిచిడి తయారు చేస్తుంది. తను తింటుంది. ఇంకా ఆకలితో ఉన్న వాళ్ళందరి కడుపు కూడా నింపుతుంది. రోజూ అలా వెళ్ళి చాలా మందికి అన్నం పంచుతుంది. ఇలానే తన జీవితాంతం పరోపకారం పని చేస్తుంది. దురాశతో సురేష్ దాన్ని దొంగిలించాలనుకున్నాడు. అందుకే అతనికి అలా జరిగింది. సురేష్ కూడా విషయానికి పశ్చాత్తాపపడతాడు. ఆ తర్వాత తను మాలతిని క్షమాపణ అడుగుతాడు. మాలతి కూడా అతన్ని క్షమించేస్తుంది. తన ఆఖరి క్షణాలు వచ్చినప్పుడు తను ఆ కుండని సురేష్కి ఇచ్చి ఊపిరి వదిలేస్తుంది. సురేష్ కూడా ఎప్పుడూ ఆ కుండని మంచికే వాడేవాడు. అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను ఎవరినైనా సహాయానికి ఇక్కడికి పిలుస్తాను. దీపు, 5 నిమిషాలు నువ్వు అమ్మ దగ్గర కూర్చో. అక్క, సరే. సరిత పరిగెడుతూ పక్కింటి విక్రమ్ ఇంటికి వెళ్తుంది. ఇంకా గట్టిగా తలుపులు కొడుతుంది. విక్రమ్ అంకుల్, తలుపులు తెరవండి ప్లీజ్. విక్రమ్ అంకుల్, తలుపులు తెరవండి ప్లీజ్. విక్రమ్ అంకుల్. 2 నిమిషాల తర్వాత విక్రమ్ తలుపు తెరుస్తాడు. అంకుల్, అమ్మ హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. మీరు వచ్చి ఒకసారి చూడండి. విక్రమ్ ఇంకా సరిత పరిగెడుతూ సరిత ఇంటికి వెళ్తారు. సరిత వాళ్ళ అమ్మ ఇప్పటికీ స్పృహ కోల్పోయే ఉంటుంది. సరిత తమ్ముడు దీపు ఏడుస్తూ వాళ్ళ అమ్మ తల నిమురుతూ ఉంటాడు. విక్రమ్ త్వరగా అంబులెన్స్ ని పిలుస్తాడు. ఇంకా అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు.
అక్కడ సరిత వాళ్ళమ్మ అడ్మిట్ అవుతుంది. సరిత ఒక బెంచ్ పైన కూర్చుని ఉంటుంది. అప్పుడే తన పక్కన విక్రమ్ వచ్చి కూర్చుంటాడు. సరిత, నువ్వు బానే ఉన్నావా? అంకుల్, అమ్మ బాగవడానికి ఎంత సమయం పట్టొచ్చు? డాక్టర్ చెప్పారు మీ అమ్మకి గుండెపోటు వచ్చిందట. ఆమె గుండెకి ఆపరేషన్ చేయాలి. 1 నెల వరకు అడ్మిట్ అయ్యి ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంకుల్? నేను మీకు సాయం చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఆపరేషన్ ఖరీదైంది. ఇంకా అన్ని డబ్బులు నా దగ్గర కూడా లేవు. డాక్టర్ ఈరోజే డబ్బులు కట్టమన్నారు, లేకుంటే వైద్యం కూడా మొదలు పెట్టరట. కానీ మనం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాము? సరిత ఇంకా విక్రమ్ కలిసి కూడా ఆపరేషన్ కి డబ్బులు జమ చెయ్యలేకపోతారు. ఇంకా డాక్టర్ సరిత వాళ్ళ అమ్మకి వైద్యం చెయ్యడు. సరిత వాళ్ళమ్మ మరుసటి రోజే ఇంటికి వస్తుంది. కానీ మరుసటి రోజే తనకి మళ్లీ గుండెపోటు వస్తుంది. ఇంకా తను చనిపోతుంది. సరిత ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒంటరిది అయిపోతుంది. ఇంకా తనపైన తన తమ్ముడు దీపు బాధ్యత కూడా ఉంటుంది. తను నది దగ్గర కూర్చుని తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సమయం ఎలా ఆటలాడుతుంది. 1 సంవత్సరం ముందు మా కుటుంబం చాలా హాయిగా ఉండేది. ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నాన్న రాత్రి ఆఫీసు నుంచి వచ్చేవారు. ఇంకా మాకు బొమ్మలు తెచ్చేవారు. ఇంకా అమ్మ మా కోసం రుచికరమైన వంటలు తయారు చేసేది. ఇంకా నేను దీపు చాలా గొడవ పడేవాళ్ళం. తను మమ్మల్ని చాలా తిట్టేది. మేమందరం కలిసి నవ్వుకుంటూ తింటూ తిరగడానికి వెళ్లేవాళ్లం. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. కానీ ఆ రాత్రి అంతా మారిపోయింది. ఎప్పుడైతే నాన్న రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారో నాకిప్పుడు ఈ ప్రపంచంలో దీపు తప్ప ఎవరున్నారు? నేనింకా ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా దీపు కోసం బ్రతకాలి. మా దగ్గర ఇప్పుడు మా అమ్మ నాన్నల ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. సరిత ఇంటికి వెళ్లి చూస్తుంది. అక్కడ దీపు ఇంటి బయట నిలబడి ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది దీపు? విక్రమ్ అంకుల్ ఎక్కడున్నారు? ఆయన నిన్ను చూసుకుంటూ ఉన్నారు కదా. విక్రమ్ ఇంటి లోపల నుంచి కొన్ని పేపర్స్ తీసుకునొస్తాడు. ఇంకా వాటిని సరిత చేతుల్లో పెడతాడు. ఇదిగో మీ ఇంటి కాగితాలు. ఇప్పుడు ఈ ఇల్లు నాది. మీరిద్దరిక్కడ ఉండటానికి వీల్లేదు. మీ సామాన్లు మీరు ప్యాక్ చేసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి. సరిత తన కళ్ళను నమ్మలేకపోతుంది. తను విక్రమ్ అంకుల్ని నమ్మేది. వాళ్ళ అలుసు చూసుకుని విక్రమ్ సరిత ఇంటిని అతని పేరు మీద మార్చుకుంటాడు. సరిత ఇంకా దీపుకి ఇల్లు లేదు. వాళ్ళకి ఏ నీడా లేదు. తను ఒంటరిగా గొడవ కూడా పడలేదు. తను దీపుని తీసుకుని రోడ్డు పక్కన కూర్చుంటుంది. అక్క, అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు మనల్ని తీసుకెళ్ళడానికి ఎందుకు రావడం లేదు? వాళ్ళు మనకి భోజనం ఎందుకు పెట్టడం లేదు? అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు కంగారు పడకు దీపు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఇంకా మనల్ని చూస్తూనే ఉంటారు. కానీ మన దగ్గరకు రాలేరు అంతే. కానీ నేనున్నాను నీ దగ్గర. ఇంకా ఎప్పటికీ ఉంటాను. ఇప్పుడైతే నువ్వు పడుకో. రేపు మంచిది తినిపిస్తా. సరిత దీపుని చాలా కష్టంగా పడుకోబెడుతుంది. ఆ తరువాత తను చుట్టుపక్కల హోటల్లో భోజనం అడగడానికి వెళ్తుంది. అందరూ హోటల్ వాళ్ళు తనని వెళ్ళగొడతారు. తరువాత తను రాందారి హోటల్కి వెళ్తుంది. అంకుల్, 2 రోజులుగా ఏమీ తినలేదు. ప్లీజ్ అంకుల్, ఏమైనా ఇవ్వండి. ప్లీజ్ అంకుల్. అసలు మీలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారేంటో. వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము మీకు ఫ్రీగా భోజనం పెట్టడానికి ఇక్కడ లేమో. అడుక్కునే పిల్లలు. అప్పుడే ఆ మాటలన్నీ హోటల్ యజమాని రాంధారి వింటాడు. ఇంకా అతను వచ్చి సరితని అడుగుతాడు. ఏమైంది తల్లి? ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇంకా నా తమ్ముడు 2 రోజులుగా పస్తులుంటున్నాము. ప్లీజ్ తినడానికి ఏమైనా ఇవ్వండి. సరే, ఇప్పుడే ఇస్తాను. నీకసలు సిగ్గులేదా? ఆకలితో ఉన్న వాళ్ళని ఇలా వెళ్ళగొడుతున్నావు. వెళ్ళి భోజనం తీసుకునిరా వీళ్ళకి. నువ్వు చెప్పు తల్లి, నీకేమైంది? సరిత రాందారికి తనకు జరిగిన విషయమంతా చెప్తుంది. సరిత కథ విన్న రాందారికి చాలా దయ కలుగుతుంది. అతను ఇలా అంటాడు. చెప్పు, నేను నీకెలా సహాయం చేయగలను? నేను స్వయంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. మా అమ్మ నాకు చోలే కుల్చా తయారు చేయించడం బాగా నేర్పించింది. నేను వాటిని తయారు చేసి అమ్మి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. కానీ ఈ పని మొదలు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బులు లేవు. ఒకవేళ మీరు నాకు ఈ పనికి సహాయం చేస్తే మీ మేలు ఈ జీవితాంతం నేను గుర్తు పెట్టుకుంటాను అంకుల్. రాందారి సరితాకి కొన్ని డబ్బులిస్తాడు. ఆ తర్వాత ఇలా అంటాడు. నీకు చాలా ధైర్యం ఉంది తల్లి. నువ్వెప్పటికీ నీ జీవితంలో ఓటమిని ఒప్పుకోవు. మీ అమ్మా నాన్నలను కోల్పోయి మీ పక్కింటతను మిమ్మల్ని మోసం చేసినా కానీ
నువ్వు స్వయంగా పనిచేసి బ్రతకాలనుకుంటున్నావు. నేను నీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తాను. నేను ఇదంతా నా తమ్ముడు దీపు కోసం చేస్తున్నాను. ఒకవేళ వాడు లేకపోయి ఉంటే నేను ఇవాళ నా జీవితాన్ని త్యాగం చేసేసేదాన్ని. నేను మీ దగ్గర ఇంకొకటి అడగాలి అనుకుంటున్నాను అంకుల్. చెప్పు. నేను హోటల్ బయట ఒక పాత సైకిల్ చూశాను అంకుల్. నేను దాన్ని తీసుకోవచ్చా? దానిపైన చోలే కుల్చా బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను. సరే, నేను రేపు ఉదయాన్నే దాన్ని రిపేర్ చేయించి నీకు ఇచ్చేస్తాను. ఇలా రామ్దారి సహాయంతో సరిత చోలే కుల్చా తయారు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా వాటిని సైకిల్ పైన అమ్మడం మొదలు పెడుతుంది. తను తన చోలే కుల్చా పేరు రామ్దారి చోలే కుల్చా అని పెడుతుంది. ఇంకా తన చోలే కుల్చా చాలా రుచిగా ఉంటాయి. ఇంకా వాటిని తినడానికి చాలా మంది సరితని వాళ్ళ ఇంటికి పిలిచేవారు. రామ్దారి సరిత సంపాదించడం చూసి చాలా ఆనందపడతారు. ఇంకా అతనికి సరిత పైన చాలా గర్వంగా అనిపిస్తుంది. సరిత రామ్దారిని ఒక అన్నయ్యలా గౌరవిస్తుంది. ఇంకా మెల్లిమెల్లిగా అతని డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తుంది. సరిత సంపాదించిన డబ్బుతో దీపుని కూడా మంచి స్కూల్కి పంపుతుంది. ఇంకా అతన్ని బాగా చదివిస్తుంది. సరిత 18 సంవత్సరాల వరకు సైకిల్ పైన చోలే కుల్చా అమ్ముతుంది. ఇంకా తన తమ్ముడు దీపు బాగా చదువుకుని ఒక పెద్ద ఆఫీసర్ అవుతాడు. దీపు సరితాని అతని అమ్మలా భావిస్తాడు. ఇంకా అతని విజయానికి మెప్పు అంతా సరితాకి ఇస్తాడు. దీపు ఆఫీసర్ అయిన తర్వాత కూడా సరిత చోలే కుల్చా అమ్మడం మాత్రం వదిలిపెట్టదు. ఎందుకంటే దానివల్ల తను తన కాళ్లపైన నిలబడుతుంది. తను సిటీ మొత్తంలో రామ్దారి సైకిల్ చోలే కుల్చే అనే పేరుతో గుర్తింపు పొందుతుంది. ఇంకా వేరే సిటీ వాళ్ళు కూడా సరిత చోలే కుల్చా తినడానికి వచ్చేవారు.